కొత్తగా ఏర్పడ్డ 3 క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ హైకోర్టు ముందు ప్రముఖ అడ్వకేట్లు రఘునాథ్, జగన్, రవీంద్రనాథ్, శ్రీకాంత్, హైకోర్టు అడ్వకేట్స్ జేఏసీ కోఆర్డినేటర్ వెంకటేష్, ఇంద్రపల్లి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే 3 చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రతిపక్షాలను బయటకు పంపి చర్చ లేకుండా ఆమోదించిన చట్టాలు రద్దు చేయాలని కోరారు. ప్రమాదకరమైన టెక్నాలజీని సాక్ష్యాలుగా ఉపయోగించే చట్టాలు దేశానికి ప్రమాదకరమన్నారు. 90 రోజుల పాటు బెయిల్ రాకుండా కస్టడీలోనే ఉంచే చట్టాలు బలహీన ప్రజలను అక్రమంగా జైల్లో పెట్టావని ఆరోపించారు. రోజుల వరకు బెయిల్ రాకుండా కస్టడీలో ఉంచే చట్టాలను వెంటనే హక్కును హరించే చట్టాలను వెంటనే నిరసన తెలిపే హక్కును హరించే చట్టాలను వెంటనే సామాజిక సందేశాలను ఇచ్చే చిత్ర పరిశ్రమ స్వేచ్ఛను హరించే చట్టాలను వెంటనే తీసుకొచ్చిండ్రు. ఇది చాలా అన్డెమోక్రటిక్ గా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు 304A ఏ మాడ్యూల్ క్లాస్ చెందిన డ్రైవర్స్ ఎవరైతే యాక్సిడెంట్ చేస్తారో వాళ్ళకు ఓన్లీ 2 years పనిష్మెంట్ ఉండే. ఇప్పుడు న్యూ యాక్ట్ ప్రకారం 10 years పనిష్మెంట్ ఇచ్చారు. ఇది ఎంత అన్డెమోక్రటిక్ అంటే సొసైటీలో ఉన్న మార్జినల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డ్రైవర్లు గాను కిన్నర్ గాను ఉంటారు. వాళ్లకు అసలు యాక్సిడెంట్ అనేది అది ఇంటెన్షన్ ఉండదు, ఏముండదు. దానికి 15 ఏళ్ల శిక్ష అంటే అది చాలా అన్డెమోక్రటిక్, అది అన్రీజనబుల్. ముఖ్యంగా సెక్షన్ 57 ఆఫ్ ది యాక్ట్ ఏం చెప్తారంటే ఎవిడెన్స్ ఆన్ ద ఆన్లైన్ ఈజ్ అడ్మిటబుల్ వితౌట్ ఎనీ అథెంటికేషన్, వితౌట్ ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్. ఇది మాలిమత్ కమిషన్ అని 1989లో ఇప్పుడు ఏదైతే ఎవిడెన్స్ బిఫోర్ ద పోలీస్ ఈజ్ అడ్మిటబుల్ ఇన్ ద లా అన్నారు. అంటే పోలీసు కూడా ఎవిడెన్స్ అడ్మిటబుల్ అయితే ఎవరైతే అడ్మిటబుల్ అయితే వాళ్ళకి కన్విక్షన్ వస్తుంది. ఇది సేమ్ అలాగే ఉంది, ఇది యూనిలేటరల్ ఉంది. ముఖ్యంగా ఒక ప్రజాస్వామ్యంగా చట్టాలు తేవాలంటే పార్లమెంట్ లో డిబేట్ కావాలి. పార్లమెంట్ లో డిబేట్ అయిన తర్వాత పార్లమెంట్ లో కమిషన్ పంపించాలి. ఒక సంఘాన్ని పంపించాలి. సంఘాన్ని ఏ సంఘానికి పంపించకుండా, పార్లమెంటరీ సంఘానికి పంపించకుండా, అపోజిషన్ మెంబర్ల వ్యూస్ తీసుకోకుండా ఈ లాస్ అమెండ్ చేసింది. కాబట్టి ఇమీడియట్ గా ఈ లాస్ అన్నింటినీ అబేస్ లో పెట్టాలి. ఈ లాస్ అన్నింటినీ కమిటీకి పంపించిన తర్వాత కమిటీ ఒపీనియన్ తీసుకున్న తర్వాత దీన్ని లా చేయాలని చెప్పేసి ప్రజాస్వామిక పద్ధతిలో చట్టాలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎప్పటి వరకు అయితే ఈ లాస్ ని అబేస్ పెట్టారో అప్పటి వరకు మేము ఉద్యమం చెప్పి తెలియజేసుకుంటున్నాం. తీసుకొచ్చిండ్రు